పోస్టల్ జీడీఎస్ నుంచి సెకండ్ షెడ్యూల్ అయితే రిలీజ్ కాబోతుందండి. పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాల కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారండి. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ మనకి ఇప్పుడు ఓపెన్ కాబోతుందండి. సో ఈ ఛాన్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా జస్ట్ మీకు వచ్చిన 10th మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మీ సొంత గ్రామంలో ఉద్యోగం పొందే ఒక గొప్ప అవకాశం అండి ఇది. మరి వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పోస్టల్ జీడీఎస్ సెకండ్ షెడ్యూల్ అనేది మనకి అప్డేట్ వచ్చేసరికి జూలై 24th అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో ఆల్రెడీ మనకి ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి జనవరిలో ఓపెన్ చేశారనమాట. షెడ్యూల్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు జూలై రీసెంట్ గా మనకి షెడ్యూల్ 2 అయితే ఓపెన్ చేయబోతున్నారు. అయితే ఇందులో మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎన్ని మార్క్స్ పర్సెంటేజ్ తీసుకుంటారు, మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు, అలాగే శాలరీ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ తో సహా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ లో చూసేద్దామండి. సో ఇందులో కూడా అంటే మనకి షెడ్యూల్ 1లో మనకి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఏబిపిఎం, బీపీఎం అలాగే డాక్ సేవక్ అని 3 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి కదా. సో ఇందులో వచ్చేసరికి మనకి 2 టైప్ ఆఫ్ పోస్ట్ అనమాట. అంటే ఏబిపిఎం అలాగే బీపీఎం పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏ సర్కిల్లో ఏ డివిజన్ లో వేకెన్సీస్ ఇవ్వాలి అనే దానిపై ఒక క్లారిటీ కోసం ఈ జూలై 27th నుంచి ఆగస్ట్ 3rd వరకు కూడా రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. అంటే ఫర్ సపోజ్ ఏపీలో ఇన్ని వేకెన్సీస్ ఇవ్వాలి, అలాగే డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ ఎలా ఇవ్వాలి, అండ్ తెలంగాణలో అండ్ నెక్స్ట్ డిస్టిక్ వైజ్ ఎన్ని వేకెన్సీస్, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ కోసం మనకి ఆగస్ట్ 5th వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆగస్ట్ 10 లోపల మనకి అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ప్రెసెంట్ మనకి షెడ్యూల్ 2 స్టేట్ వైజ్ డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ కోసం ప్రాసెస్ అయితే జరుగుతుందండి. ఇందులో మనకి బీపీఎం అంటే దీనికి సాలరీ వచ్చేసరికి మనకి 12,000 నుంచి 29,380 వరకు కూడా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ పోస్టులు కూడా మనకి 10,000 ప్లస్ ఉంటుంది అనమాట. అంటే 10,000 నుంచి మనకి 24,470 రూపీస్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి, 18 to 40 years అనమాట. అంటే 18+ 40 బిలో అనమాట. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. అంటే మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి +5 years అనమాట. అంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 40 వరకు మాత్రమే కదా. ఈ కేటగిరీస్ మాత్రం 45 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు అయితే 43 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఈడబ్ల్యూఎస్కి అయితే నో రిలాక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 years అనమాట. అంటే 50 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఒకవేళ పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు అయితే 13 years అనమాట. అంటే 53 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలా మనకి రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి సో ఏజ్ లిమిట్ అయితే ఇదనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. జస్ట్ ఇందులో మనకి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఇందులో చాలా మంది అంటున్నారు కరోనా బ్యాచ్ కి మాత్రమే తీసుకుంటారు, వాళ్ళకే 10/10 వచ్చినాయి, వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి అని అయితే అనుకోవద్దండి. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మనకి సబ్జెక్ట్ వైజ్, పాయింట్స్ వైజ్, పర్సంటేజ్ వైజ్ మనకి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. నేను చూపిస్తాను సబ్జెక్ట్ వైజ్ ఎంత మార్క్స్ వస్తే మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుంది అనేది కూడా. ఎవ్రీ సబ్జెక్ట్కి పాయింట్స్ అనేది నేను చూపిస్తాను. సో ఈ క్వాలిఫికేషన్ అంటే 10th పాస్ అయిన ఆ క్వాలిఫికేషన్తో అదర్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అంటే జస్ట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. అంటే జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలన్నమాట కంప్యూటర్ పై. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీస్ వల్ల ఉన్నారు కదా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కేటగిరీస్ ఉన్నారు కదండి. సో వాళ్ళని అప్లై చేసుకునేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఇంకా అప్లై ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవచ్చు అండి. సో అప్లై లింక్ కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఈ వెబ్సైట్ ద్వారానే మీరు మీ మొబైల్లోనే ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. అది మీకు మెయిల్ ద్వారా కానీ నార్మల్ మెసేజ్ ద్వారా కానీ వస్తుంది అనమాట. సో ఆ పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసేసి నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫైనల్ గా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఉంటుందండి. అది జనరల్ కేటగిరీస్ వాళ్ళకి. రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు అండ్ ఫీమేల్స్ కి ఎటువంటి ఫీజు ఉండదండి.
అండ్ ఇంకా లాస్ట్లో సబ్మిట్ చేసేయడమే. ఇంకా మనకి నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వచ్చాక మన నేమ్ ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి గ్రేడ్ వైజ్ పాయింట్ వైజ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అయితే చూడండి. సో A1 అంటే మనకి గ్రేడ్లో A1 అంటే గ్రేడ్ పాయింట్ వచ్చేసరికి 10 పాయింట్స్ అనమాట. అదే A2 గ్రేడ్ అయితే 9 పాయింట్స్ అండి. B1 అయితే 8 పాయింట్స్ అనమాట. అండ్ B2 గ్రేడ్ అయితే 7 పాయింట్స్ అండి. C1 గ్రేడ్ అయితే 6 పాయింట్స్. అలాగే C2 గ్రేడ్ అయితే 5 పాయింట్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ D గ్రేడ్ అయితే 4 పాయింట్స్ అండి. సో ఒకవేళ ఇన్ కేస్ మనకి లిస్ట్లో అంటే మార్కుల లిస్ట్లో గ్రేడ్ లేదా పాయింట్లు ఉన్నట్లయితే గరిష్ట పాయింట్ లేదా గ్రేడ్ను 100గా తీసుకుని గ్రేడ్స్ మరియు పాయింట్స్ను మల్టిపుల్ ఫ్యాక్టర్ అంటే 9.5తో సో మార్పిడి చేయడం ద్వారా మార్కులు లెక్కించబడతాయి అనమాట. సో మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే మనకి ఆగస్టు 10 లోపల మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ అప్పుడు తెలుస్తాయి. సో మీరు అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ మీ దగ్గర ఉండవలసిన ప్రూఫ్స్ అయితే ఇవ్వండి. సో అప్లై చేసుకున్న తర్వాత చెప్పాను కదా కొన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయవలసి వస్తుందని, అవేంటి అనేది ఇప్పుడు చూసేయండి. సో సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి. ముందుగా 10th మార్కుల లిస్ట్ అనమాట. అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ అండి, అంటే ఆధార్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఒకవేళ PWD వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే EWS సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అలాగే మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా కంపల్సరీ రెడీ చేసుకుని పెట్టుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే టైం అయ్యే కొద్దీ మనకి వేకెన్సీస్ అయితే క్లోజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి నేను చెప్తానండి, మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నోటిఫికేషన్ స్టార్ట్ అవ్వగానే వెంటనే కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది కూడా నేను అప్పుడు లైవ్లో మీకు క్లియర్గా చూపిస్తానండి. సో ముందుగా మీకు డీటెయిల్స్ అన్ని కూడా తెలిస్తే మీరు సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదండి, జస్ట్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే అంటే ఒక మెరిట్ లిస్ట్ అనే తీయరండి. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకా వేకెన్సీస్ ఉంటే కనుక నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తారు. అలా థర్డ్ మెరిట్ లిస్ట్, ఫోర్త్ మెరిట్ లిస్ట్ అలా మనకి ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇన్ కేసు మీ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా మీకు అడ్రస్ అనేది మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుందండి. సో అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ ద్వారా మీరు 1 టైం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. దాని ద్వారానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. అది మీకు డైరెక్ట్ మెయిల్ కానీ ఫోన్ కానీ వచ్చేస్తుంది అనమాట. సో ఆ రెండిట్ల ద్వారా అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్. ఇప్పుడు ప్రెసెంట్ మనకి అప్డేట్ మాత్రమే వచ్చిందండి. అంటే ఆగస్ట్ 5th 6th వరకు కూడా మనకి ఏ డిస్ట్రిక్ట్ ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఇవ్వాలి అనే దానిపై ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందండి. సో ఆగస్ట్ 6th మనకి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినా విత్ ఇన్ 2 to 3 days అంటే ఆగస్ట్ 10 లోపల మనకి అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తారనమాట. ఆ లోపల మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేసేయండి. సో ఇదన్నమాట పోస్టల్ GDS నుంచి సెకండ్ షెడ్యూల్ అయితే ఓపెన్ కాబోతుందండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. నోటిఫికేషన్ ఓపెన్ అవగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.